అయిపోతుందా ఇది మనీ బ్యాగ్ ఉంది ఆడదాగా అయితే ఆడితే అమ్మయ్యా ఇందులో ఫుడ్ ఉంది. సరే తిందాం పదా. మీ గార్డ్ చనిపోయింది ఇక్కడే, మీ డివైస్ కూడా ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడేనా? Hey! Hands up! Hey! నవీన్ గడు. రే నవీన్, ఎక్కడేం చేస్తున్నావురా? బట్టలు పడిపోయాయిరా. ఈ బ్యాగ్ లో ఫుడ్ ఉంది మామ. అవునా? బ్యాగ్ అది. లేదు, కేవలం డ్రెస్ మాత్రమే తీసాను.
అవును ఎక్కడ చంపారు? అదిగోండి మీ వాడు అక్కడ ఆ రాయి దగ్గర పడిపోయి చనిపోయాడు. లేదు కదా బాడీ, ఇక్కడ డిఫెన్స్ కావాలి. పదండి పదండి. ఎక్కడికి రా రే, ఆ బ్యాగ్ పట్టుకుని. నా వల్ల అవ్వదు. ఏంటో అటు బస్ ఎదురా. షిట్, బాడీ పార్ట్స్ ఉన్నాయి, బ్యాగ్ ఇక్కడే ఉంది. బ్యాగ్ ఏంటి వచ్చి వెళ్ళింది. ఇక్కడ ఉండడం కేసు కాదు. ఇప్పుడు ఉన్న చూసుకో కదా కదా. అవును, అసలు ఆ డివైస్ దేనికి నీకు? దాంతో ట్రెజర్ ఉంది. ట్రెజరా? ఇది బాగా విలువైనది. అంటే బంగారం లాంటిదా? నాకు హెల్ప్ చేస్తావు అనుకో, ఇంకా నీకు కూడా వాటేస్తాను. నాకేం వాటాలు వద్దు బాబు. వాటర్ ఏంటి రే, ఎందుకురా నవీన్ మనకు వాటాలు అవి? రే, ఈ జంగల్లో ఒక హౌస్ ఉంది. అక్కడ ఉన్న బాక్స్ లో ట్రెజర్కి దారి ఉంది. దాన్ని ట్రాక్ చేసేది ఆ డివైస్. దానికి హెల్ప్ చేస్తే మీ లైఫ్ కూడా సెటిల్ అవుతాయి. కానీ ఇందులో చందుకు కూడా వాటా ఇస్తానంటేనే మేము ముగ్గురం చేస్తాం, నీతో ఉంటాం. అంతే సార్. రే బీర్బల్ ఏడ్రా బాబా పడిపోయారా, నువ్వు చూస్తాను. అలాగే వచ్చేస్తావు రా, వదిలేసి. ఎగ్జాక్ట్ ఎక్కడ వదిలేసావు చెప్పు. బాబా వచ్చేసి పడిపోయాడు బాబా, నేను మర్చిపోయాను. నేను వెళ్దాం బా. బాబా నువ్వు వెళ్తాను బాబా, నేను వస్తాను. ఎడగలుగుతాడు రా వాడు. మా ఊడు అక్కడ పడిపోయాడు వెళ్తున్నాను. బీర్బల్ 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 వాటర్ తీసుకో. తిను ఫుడ్. అవును, అసలు ఏమైంది? ఎక్కడ పడిపోయావు? కళ్ళు తిరిగేసినాయి. నవీన్ వదిలేసాక ఏమైంది నీకు? రాత్రి నుంచి ఏమీ తినలేదు. మధ్యలో ఈ పిశాచాల గోల. నువ్వు కూడా కొరిందయ్యని చూసావా? ఇలాంటివి చాలా చూశాను ఇప్పటికే. అంటే చిన్నవాడు కూడా ఇలానే? అవును అవును, నీ ఫ్రెండ్ చనిపోయినప్పుడు నేను చూశాను. మనం ఇప్పుడు డెవిల్ జోన్లో ఉన్నాం. మనం చాలా డేంజర్ జోన్లో ఉన్నాం. సరే సరే, త్వరగా తిను, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది అసలుకే సేఫ్ జోన్ కాదు. అసలు ఇక్కడ జంగల్ దగ్గర లాక్డౌన్ అంటే యానిమల్స్ కోసం పెట్టారు అనుకున్నాను, కానీ లోపల ఇలా దెయ్యాలు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసినంత వరకు బయట లాక్డౌన్ కన్నా ఈ జోన్ ప్రమాదకరమని నేను విన్నాను.
కానీ మొదటిసారి వాటిని ఎదుర్కొన్నాకే నాకు కూడా అర్థమైంది మనం అదే జోన్లో ఉన్నామని. మా కొండ దగ్గర ఉన్న చాలా మంది రాత్రులు చనిపోతున్నారు. అడవి చుట్టూ లాక్డౌన్ పెట్టినా సరే చావులు అయితే ఆగలేదు. నా కుటుంబంలో చాలా మందిని నేను కోల్పోయాను. నాకు మిగిలింది నా తమ్ముడు ఒక్కడే. వాడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇటువైపు పారిపోయాడు. ఇంత ప్రమాదం అని తెలిసి కూడా వాడిని వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది. నీ తమ్ముడిని వెనకడానికి హెల్ప్ చేస్తాను నీకు. అవును, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఈ ప్లేస్ నీకన్నా బాగా ఎవరికీ తెలీదు. మనీ అండ్ చందు మిస్ అయిపోయారు. మనీ అండ్ చందు ఏదో ట్రాప్లో పడిపోయారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను వచ్చే దారిలో చాలా గోతులు ఉన్నాయి. ఆ ప్లేసెస్ కానీ ఈ అడవి కోసం కానీ దేనికోసం కానీ నీకే కంప్లీట్గా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నువ్వే మాకు ఈ విషయంలో హెల్ప్ చేయాలి. నేను వీలైనంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. నేను విన్నది ఇక్కడ చాలా మందిని ఏదో డేంజరస్ యానిమల్ చంపేస్తుందని ఇక్కడ ఒక లాక్డౌన్ పెట్టారు. మా కంపెనీ ఆపేశారు. మమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎలా అయినా మా ఊరు సేఫ్గా వెళ్ళిపోవాలని మేము రిస్క్ తీసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడేమో దెయ్యాలు ఉన్నాయి. నేను విన్నది ఏంటంటే ఈ పిశాచాలన్నీ ఒకటి గుప్పెట్లో ఉన్నాయని. వాడిని ద డెవిల్, రాక్షసుడు అని పిలవడం నేను విన్నాను. ఒక నాయకుడిలాగా అన్నిటినీ ఒకేసారి వాడు కంట్రోల్ చేయగలడని కూడా విన్నాను. మనం ఉన్నది చాలా పెద్ద డేంజర్ జోన్లో. అనిపిస్తుందా? రే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? రావు అనుకున్నాను. అసలు ఏమైంది? కొంచెం ఫుడ్ పెట్టి పట్టుకొని వచ్చాం. అసలు వాడు ఏమైనా తిన్నాడా? పెట్టాను, ఫుడ్ పెట్టాను ఇప్పుడే. సరే అండి. చెప్పుకోండి, నాకేం కనిపించదు. వద్దు వద్దు వద్దు. ఏమైంది బీర్బల్? ఇప్పుడు ఏమైందిరా? అందరిని కాబోడేసాగా. అదండి ఇచ్చాం పడింది వాడికి. కొత్త కలిసిందా? లమ్మ ఆడుతున్నాడు. వాడు అమ్మాయి కూడా రా, వాడికి ఏమీ తెలియదురా. అరే నేను వచ్చిందే వాడి కోసం రా. వాడేరా నా తమ్ముడు రాకీ. తమ్ముడు అంటే వేడి మనందరినీ వాడు చంపబోతుంటే. తమ్ముడు అంటే తెంపాంచిరా వాడు. వద్దు, మీ అందరూ ఎవరు రావద్దు. వీడిదో చెప్పాలనుకుంటున్నాడు రా. పిచ్చి పట్టినట్టుంది. జోన్ అనేది ఈ యానిమల్ కా లేదా దెయ్యానికా? నా గాడ్స్ బాడీ పీకు తిన్నది పక్క. ఇది ఆ జంతువు అలా తింటది. నిజంగా దేవుడు ఆడే చంపుతున్నాడా? చింపాంజీ మనందరినీ చంపుతుంటే వాడు తమ్ముడు అంటాడు ఏంటి? ఒకవేళ అదే నిజమైన థ్రెడ్ అయితే ఆల్రెడీ బ్లడ్ తగిలింది. ఇంకో బ్లడ్ తగిలింది అనుకో చచ్చిపోద్ది. వస్తారా నాతోనే? నేను వెళ్ళానా? ఇప్పుడు అటు పక్క వెళ్ళడం చాలా రిస్క్ రా. సరే మీరు ఎందుకు రాయలో వచ్చావు? అక్కడే ఉంటే కలిసి వెళ్ళిపోయే వాళ్ళం కదరా. నీ వల్ల ఇప్పుడు అనవసరంగా ఇంత డేంజర్ జోన్లోకి రావాల్సి వచ్చిందిరా. అసలు ఎందుకు వచ్చావురా? రాకీ, రాకీ, రాకీ. ఎందుకు వచ్చావు? రాకీ, 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 రాకీ ఎక్కడున్నావు? రాకీ, రే రాకీ. రాకీ ఎందుకు వచ్చావు రాకీ?
ఎక్కడున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకున్నది ఒక్కడు వేరా. ఓకే, ఎక్కడున్నావురా? ఇంతసేపు చనిపోయామనుకున్నాను రా. అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావురా? నన్ను వెంబడించిందిరా. నిన్ను వెంబడించిందా? భయపడిపోయిందిరా అక్కడ. అది మాకు దొరికిందిరా. బ్రో అందులో ఫుడ్ ఉండాలిరా. ఫుడ్ మేము తినేసాంరా. ఆ కొంచెమైనా వంచాలి కదరా. మా అంటే నువ్వు చనిపోయావేమో అనుకున్నాను రా. ఎంతవరకు రాలేదు అవసరమా ఇది? ఏదైనా ఎదురైతే ఇలా పద. నాకు దేవుడా రిస్క్ అని అనిపిస్తుందా? చూద్దాం. ఏదైనా ఎదురైతే ఏం చేస్తారా? దొంగ కదరా, దీంతో కొడుదా. పిశాచాలన్నీ ఒకటి గుప్పట్లో ఉన్నాయని వాడిని బటది రాక్షసుడిగా అయిపోవడం నేను విన్నాను. పద పద పరిగెట్టు పద. కొడుతున్నావురా పెద్ద హీరోలాగా. అంత ఉందా? అది అది చూస్తే చెప్పాను, అందుకే నమ్మకం లేదని. అరే ఇక్కడ ఉంటే చాలా రిస్క్. పదరా వెళ్ళిపోదా. ఏరా ఒరే, ఇదా ఈ ఫోన్ ఏంటి? ఇది చందుగాడు రెండో ఫోన్ రా. ఏవో మెసేజ్లు వస్తున్నాయిరా. రే, చందుగాడు మనల్ని మోసం చేశాడు. ఇదంతా వాడి ప్లానా?